బాగి మరీ సిల్లీగా మాట్లాడకు అని అమర్ అరుస్తూ ఉంటే, లేదు డాడ్ మిస్సమ్మ చెప్పింది నిజమే, బేబీ మాట్లాడుతుంది అని అంజు చెప్తూ ఉంటే, చూడంజు ఈ తెలివితేటలన్నీ చదువులో చూపించొచ్చు కదా, స్టోరీలు కథలన్నీ బాగానే చెప్తున్నావే అని అమరు ముగ్గురు పిల్లలు ఆట పట్టిస్తూ ఎగతాళి చేస్తూ ఉంటారు. చూడండి అంజుని అలా ఎగతాళి చేయకండి అని బాగి అంటే, మేము ఎగతాళి చేయడం లేదు, ఉన్న విషయమే చెప్తున్నామని అమర్ అంటాడు. లేదండి బేబీ నిజంగానే మాట్లాడుతుందని భాగ్య అంటుంది. చూడండి మీరు ఈ విషయం ఎక్కడా చెప్పకండి, ఎవరైనా వింటే నవ్వుతారు అని అమర్ అంటూ ఉంటాడు. చూడండి మీరు అసలు మా మాట వినడం లేదు కదా, మీతో కూడా మాట్లాడితే మీకు ఎక్స్పీరియన్స్ వస్తేనే అర్థమవుతుంది అని భాగ్య అంటుంది. అయితే ఇది ఇప్పుడు మాట్లాడమను అని అమర్ అంటాడు. తనకు ఇష్టం వచ్చినప్పుడే మాట్లాడుతుంది, మనం అడిగితే మాట్లాడదు అని భాగ్య అంజు చెప్తారు. మరి ఇదే మరి సిల్లీ పాయింట్ అనేది, మరి ఈ విషయం ఇంకెక్కడ మాట్లాడకండి, సరే సరే ఇంక వదిలేయండి అని అమర్ అంటాడు. మీతో ఖచ్చితంగా మాట్లాడుతుందిలేండి, అప్పుడు మీకు అర్థమవుతుంది అని బాగి అంటుంది. చూడు బాగి ఇక్కడ నువ్వు రెస్ట్ తీసుకో, మళ్ళీ రేపు జర్నీ ఉంది కదా, రా బాగి భోజనం చేద్దామని అమర్ అంటాడు. నాకు వద్దండి నేను తినను అని బాగి ముంగముతి పెడుతుంది. ఏంటి బేబీ మాటలకి నీ కడుపు నిండిపోయిందా, బేబీ మాటలతో పాటు నీకు భోజనం కూడా పెట్టిందా, జ్యూస్ కూడా తాగించిందా అని అమర్ అడుగుతూ ఉంటే మిగతా ముగ్గురు పిల్లలు నవ్వుతూ ఉంటారు. బాగి అంజు మాత్రం బుంగమూతి పెట్టి ఉంటారు. గల అమర్ బాగి పిల్లలు నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. చెంబారా వాళ్ళెవరూ రాకముందే నువ్వు రణవీర్ని కార్ డిక్కీల నుండి బయటికి తీసుకురా అని మనోహరి చెప్తుంది. అది కాదు మనోహరి, అమరేంద్ర వస్తాడేమో అని చెంబా అంటే, అమర్ రాకుండా నేను చూసుకుంటాను, నువ్వు ముందు రణవీర్ దగ్గరికి వెళ్ళు అని మనోహరి చెప్తుంది. చెంబా కార్ దగ్గరికి రావడంతో డిక్కీ ఓపెన్ చేస్తూ ఉంటే ఓపెన్ అవ్వదు. మనోహరి కార్ ఓపెన్ చేయి మనోహరి, కీతో ఆన్ చేయి అని చెంబా సైగ చేస్తూ ఉంటుంది. నేను కార్ కేస్ లాక్ చేశాను కదా అని మనోహరి ఆన్ చేయగానే ఇక కార్ అలారం మోగుతూ ఉంటుంది. ఇప్పుడే వస్తాను బాగి అంటూ అమర్ బయటికి వస్తాడు. అయ్యో అమర్ వచ్చేసాడే అని మనోహరి టెన్షన్ పడుతూ ఉంటే చెంబా కార్ పక్కనే దాక్కుని ఉంటుంది. ఏమైంది మనోహరి, కార్ ఎందుకు అలా సౌండ్ వస్తుంది అని అమర్ అడుగుతూ ఉంటాడు. ఏమో అమర్ నాకు కూడా అదే అర్థం కావటం లేదు, మార్నింగ్ నుండి అప్పుడప్పుడు ఇలా సౌండ్ వస్తుంది అని మనోహరి అంటుంది. ఒకసారి కీస్ ఇవ్వు నేను చూస్తాను అని అమర్ అంటాడు. పర్వాలేదు అమర్ నేను చూసుకుంటాను, కావాలంటే మెకానిక్ షాప్కి తీసుకువెళ్తానులే అని మనోహరి అంటుంది. అవసరం లేదు, కీస్ ఇలా ఇవ్వు నేను ఓపెన్ చేసి చూస్తాను అని డిక్కీని కొద్దిగా ఓపెన్ చేయగానే ఆ అలారం సౌండ్ కాస్త ఆగిపోతుంది. అదేంటి డిక్కీ ఓపెన్ చేయగానే అలారం సౌండ్ పోయిందే, ఏమైంది మనోహరి అని అమర్ అంటే, అమర్ ఇక నేను చూసుకుంటానులే అని అది పూర్తిగా తెరవనివ్వకుండా వెంటనే మనోహరి ఆ డిక్కీని క్లోజ్ చేసేస్తుంది. ఇప్పుడు సౌండ్ ఆగిపోయింది కదా, ఇలా ఇచ్చేసే నేను చూసుకుంటాను అని మనోహరి అంటే, అవసరం లేదు మనోహరి, ఇప్పుడు అలారం ఆగిపోయింది కదా, ఆ కీస్ నా చేతికి ఇవ్వు, రేపు రాతోడిని పంపించి రిపేర్ చేయిస్తాను అని అమర్ అంటాడు. లేదమర్ అవసరం లేదులే నేను చేయించుకుంటాను అని మనోహరి అంటుంది. ఏం అవసరం లేదు, ముందు ఇస్తావా లేదా అని అమర్ మనోహరి చేతిలో ఉన్న కేస్ తీసుకుంటాడు. ఇక లోపలికి వెళ్ళిపోవడంతో, అదేంటి మనోహరి ఇప్పుడు కార్ డిక్కీలో ఉన్న రణవీర్ బయటికి రావడం ఎలా అని చెంబా అడుగుతూ ఉంటే, అదే నాకు కూడా అర్థం కావటం లేదు, రేపు ఉదయం చూసుకుందాంలే అని మనోహరి అంటుంది. అదేంటి నన్ను కార్లో ఇలాగే వదిలేసి వెళ్ళిపోయారేంటి, పైగా నా పక్కన బాంబు కూడా ఉంది, ఊపిరి సరిగ్గా ఆడటం లేదు, ఈ మనోహరి ఏంటి నన్ను ఈ కార్ దీనిలో నుంచి బయటికి తీయదా, నేను చచ్చిపోయాలే ఉన్నానే, అయ్యా బాబోయ్ ఏంటి నాకు ఈ పరిస్థితి, ఇదంతా మనోహరి వల్లే అని మనోహరి నీ రణవీర్ తిట్టుకుంటూ చాలా టెన్షన్ పడుతూ, ఇప్పుడే ఫోన్ చేస్తాను అని మనోహరికి ఫోన్ చేస్తూ ఉంటాడు. మరోవైపు రాథోడ్ ఆర్మీ ఆఫీసర్లతో రణవీర్ ఫోన్ని ట్రాక్ చేపిస్తూ ఉంటాడు. రణవీర్ ఫోన్ కాస్త ఆన్ అయిపోయింది సార్, అక్కడ ఉన్న వాళ్ళు చెప్పడంతో, అవునా ఎగ్జాక్ట్ లొకేషన్ చెప్పు అని రాథోడ్ అడుగుతూ ఉంటాడు. జూబ్లీ హిల్స్ ఏరియా హౌస్ నెంబర్ 102 అని చెప్పడంతో, అది మా సార్ ఇల్లే కదా అని రాథోడ్ అంటాడు. రణవీర్ ఏదో అన్నోన్ నెంబర్కి కాల్ చేస్తున్నాడు, అది కూడా సేమ్ లొకేషన్లోనే మాట్లాడుతున్నాడు అని చెప్పడంతో, అవునా అంటే రణవీర్ సేమ్ లొకేషన్లో ఎవరితో మాట్లాడుతున్నాడు అని రాథోడ్ అనుకుంటూ వెంటనే అమర్కి కాల్ చేస్తాడు. ఏంటి రాథోడ్ ఎనీ అప్డేట్ అని అమర్ అడగడంతో, సార్ రణవీర్ ఫోన్ ఆన్ అయింది, మీ ఇంటి లొకేషనే చూపిస్తోంది, అంటే రణవీర్ మీ ఇంటి పైన బాంబు దాడి చేయాలనుకుంటున్నట్లు ఉంది సార్, కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి అన్నట్లు వేరే ఏదో నెంబర్తో మాట్లాడుతున్నాడు, అది కూడా సేమ్ లొకేషనే చూపిస్తుంది, అంటే రణవీర్ ఇంటి బయటే ఉన్నట్లున్నాడు సార్ అని రాథోడ్ చెప్పడంతో, నేను బయటికే వచ్చాను రాథోడ్, ఉండు చూస్తున్నాను, ఎగ్జాక్ట్ లొకేషన్ చెప్పు అని అమర్ ఫోన్లో అడుగుతూ ఉంటాడు. బాల్కనీలో ఉన్న మనోహరి ఇదంతా చూసి, రణవీర్ అమర్ కార్ దగ్గరికే వస్తున్నాడు, ఫోన్ స్విచ్ ఆఫ్ చేయి అని చెప్పడంతో రణవీర్ మాట్లాడుతున్నది కాస్త ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తాడు. చెప్పు రాథోడ్ ఎగ్జాక్ట్ లొకేషన్ చెప్పు అని అమర్ అడగడంతో, సార్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది సార్, ఇప్పుడు ట్రేస్ అవుట్ చేయలేము అని రాథోడ్ అంటాడు. అయితే ఇక్కడ బయట కూడా ఎవరు లేరే